ఈరోజు మనము యూనికాండైలర్ నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన మోకాల్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మీడియల్ కంపార్ట్మెంట్, లాటరల్ కంపార్ట్మెంట్, పటెల్లోఫీమోరల్ కంపార్ట్మెంట్ అని ఉంటాయి. అన్ని కంపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే టోటల్ నీ రీప్లేస్మెంటే దానికి సొల్యూషన్. బట్ మనం ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ ఈ మీడియల్ కంపార్ట్మెంట్ అంతే ఇన్వాల్వ్ అయిందంటే మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసే అవసరం ఉండదు. ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటే జస్ట్ ఒక కంపార్ట్మెంట్ అంతే ఇన్వాల్వ్ చేసేసి నీ రీప్లేస్మెంట్ చేసేస్తాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మురారి భాస్కర్ రావు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్. నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ కామన్ సర్జరీ నవడేస్. టోటల్ నీ రీప్లేస్మెంట్స్లో మోకాళ్ళు, ఇది మన మోకాళ్ళు మోడల్ అండి. మన మోకాల్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మీడియల్ కంపార్ట్మెంట్, లాటరల్ కంపార్ట్మెంట్, పటెల్లోఫీమోరల్ కంపార్ట్మెంట్ అని ఉంటాయి. యూజువల్లీ ఏమంటే మోకాల్ అరుగుదల అనేది ఈ మీడియల్ కంపార్ట్మెంట్లో స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్ట్ అయ్యేది ఒక కంపార్ట్మెంట్లో అంతే స్టార్ట్ అవుతుంది. క్రమేణంగా మోకాల్ అరుగుదల ప్రోగ్రెస్ అయిపోయి మళ్ళీ లాటరల్ కంపార్ట్మెంట్ లేక పటెల్లోఫీమోరల్ కంపార్ట్మెంట్లో కూడా కొనసాగుతుంది. ఇట్లా అన్ని కంపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే టోటల్ నీ రీప్లేస్మెంటే దానికి సొల్యూషన్. బట్ మనం ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ ఈ మీడియల్ కంపార్ట్మెంట్ అంతే ఇన్వాల్వ్ అయిందంటే మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే సిన్స్ ఓన్లీ ద మీడియల్ కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, అందుకోసం అది అంతే రీప్లేస్ చేసినామంటే పేషెంట్కి ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది ఆపరేషన్ తర్వాత. సో దానికోసము ఇటీవల మేమేం చేస్తున్నామంటే యూనికాండైలర్ నీ రీప్లేస్మెంట్. యూనికాండైలర్ అంటే ఓన్లీ అ సింగిల్ కంపార్ట్మెంట్ ఆర్ పార్షల్ నీ రీప్లేస్మెంట్ అండి. ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటే జస్ట్ ఒక కంపార్ట్మెంట్ అంతే ఇన్వాల్వ్ చేసేసి నీ రీప్లేస్మెంట్ చేసేస్తాం. సో దీనితో పేషెంట్ కింద కూడా కూర్చోవచ్చు, ప్లస్ దీని లైఫ్ స్పాన్ కూడా 20 to 25 years అనేది ప్రూవన్ ఆక్స్ఫర్డ్ నీ అనేది రికార్డ్స్ ఉన్నాయి. సో ఇనీషియల్ స్టేజ్లో మనము మోకాల్ అరుగుదల అనేది కనిపెట్టినామంటే జస్ట్ పార్షల్ నీ రీప్లేస్మెంట్తోనే కంప్లీట్ సొల్యూషన్స్ అనేది దొరికే అవకాశాలు మనకు ఉంటుంది. థ్యాంక్ యూ.